ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి ఏ వ్యాయామాలైనా ఆసనాలైనా కూడా కాస్త సపోర్ట్ ఉంటే ఈజీగా చేసుకోగలిగే వెసులుబాటు ఉంటుంది కదా. అంతే కదా. ఈ రోజు సోఫాను ఉపయోగించి ఎలాంటి ఆసనాలు వేస్తున్నామో చూద్దామా. ఇంట్లో ఉండే సోఫాను ఉపయోగించి ఒక 4-5 రకాల వ్యాయామాలు స్పెషల్ గా మనం చేయగలిగితే రోజుటి కంటే ఎక్కువ శ్రమ అనిపిస్తుంది. వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ కూడా ఇంకొంచెం స్పీడ్ గా జరుగుతుంది. అలాంటి సోఫా సపోర్ట్ తో చేసే పాదాల దగ్గర నుంచి మెడ వరకు ఉపయోగపడే స్పెషల్ వ్యాయామాలు చూడండి. బల్ల కింద భాగంలో మనం అట్లా వెళ్ళకిలా పడుకుని 2 కాళ్ళను పైకి అట్లా మంచం మీద కానీ బల్ల మీద కానీ అట్లా పెట్టేస్తాం. ఇప్పుడు చూడండి, 2 మోకాళ్ళని అట్లా వెడల్పు చేసి కాళ్ళని బటర్ఫ్లై ఎక్సర్సైజ్, 20 భాగంలో ఉండే ఎముకలు, ఆ జాయింట్స్ బాగా ఫ్లెక్సిబిలిటీ రావడానికి, ఆ భాగంలో స్టిఫ్నెస్ తగ్గడానికి బటర్ఫ్లై ఎక్సర్సైజ్ బాగా ఉపయోగం. ఇప్పుడు మీరు మంచం మీద పడుకునైనా కాళ్ళు గోడ మీద పెట్టేసి ఇలా చేసుకోవచ్చు. పర్టికులర్ గా పెద్ద ఏజ్ వారి కొరకు ఇట్లాంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా ఒక 20-25 రౌండ్స్ చేయగలిగితే బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చాలా మంచిది వాళ్ళకి. రెండవది, బల్ల సహాయంతో భుజంగాసనం. వాళ్ళకి మెడ నొప్పులు, నడువు నొప్పులు ఇట్లాంటివి ఎక్కువ ఉన్నప్పుడు భుజంగాసనం ఎట్లా చేయొచ్చు ఇప్పుడు మనం చూడబోతున్నాం. 2 చేతులను బల్ల పై భాగంలో అట్లా పట్టుకుని చేతుల సపోర్ట్తో చూడండి, పాము పడగ లేపి వెనక్కి విరిచినట్లుగా మనం తల భాగాన్ని అట్లా పైకి లేపి మెడని వెనక్కి విరుస్తాం. మళ్ళీ తల బల్ల కానిచ్చేస్తాం, మళ్ళీ వెనక్కి లేపి అట్లాగే ఉంటాం. ఇలా బల్ల సహాయంతో చేయటం వల్ల ఈ భుజంగాసనం వాళ్ళకి సులభంగా ఎక్కువసేపు చేయడానికి అవకాశం ఉంటుంది. మెడ నొప్పి రాకుండా చేయటానికి, వచ్చిన వారు తగ్గించుకోవటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మోకాళ్ళ మీద నుంచుంటాం. తర్వాత ముందు కొంగి చేతులు నేల మీద పెట్టేసి పాదాలు బల్ల మీద పెట్టిన తర్వాత 2 కాళ్ళను స్ట్రెయిట్ గా చేసేస్తాం. చేతులు స్ట్రెయిట్ గా ఉంటాయి, కాళ్ళు ఇట్లా స్ట్రెయిట్ గా ఉంటాయి. బరువంతా చేతుల మీద పడుతుంది అనమాట. అట్లాగే కదలకుండా ఉండేసరికి చేతులకు బాగా బలం పెరుగుతుంది, నడుముకు బాగా బలం పెరుగుతుంది. వయసు అనుకూలంగా ఉన్నవారు మాత్రం చేయగలుగుతారు. చివరిగా బల్ల దిగువ భాగంలో మనం వెళ్ళకిలా పడుకుని వీపు భాగం, తల భాగం నేల కానిచ్చేస్తాం. 2 కాళ్ళను పైకి లేపి బల్ల మీద అట్లా పెట్టేసే తర్వాత నడుము భాగాన్ని, సీటు భాగాన్ని అట్లా పైకి లిఫ్ట్ చేస్తాం, మళ్ళా దింపుతాం. నడుము ఎక్సర్సైజ్ ఇది చాలా బాగా మంచిది. చివరిగా వజ్రాసనంలో బల్ల ముందు భాగంలో మనం అట్లా కూర్చుని 2 చేతుల్ని బల్ల మీద పై భాగంలో అట్లా పెట్టేస్తాం. ఆ తర్వాత చేతుల్ని స్ట్రెయిట్ గా చేసి చాపేసి నడుముని మెడని అట్లా కిందకు దింపాలి. మోకాళ్ళ మీద పైకి సీటు భాగాన్ని అట్లా లేపేసి అట్లా దింపేస్తాం. అంటే బాగా అట్లా స్ట్రెచ్చింగ్ చేస్తాం అనమాట. ఫ్రోజన్ షోల్డర్ రాకుండా ఉండటానికి, నడుము ఫ్లెక్సిబిలిటీ బాగా ఉండటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎంత కిందకు నేల కానేటట్లు మనం అట్లా బెండ్ చేయగలిగితే అంత మంచిదన్నమాట. శరీరానికి బలం బాగా పెరగటానికి, కండపుష్టికి, మంచి షేప్ రావటానికి, అట్లాగే మీకు ఫ్యాట్ బర్నింగ్ కి సోఫా ఉపయోగించటం వల్ల ఇంకా స్ట్రెయిన్ పెరిగి ఈ ఫలితాలు స్పీడ్ గా వస్తున్నాయి. కాబట్టి ఇంతకు ముందుకు వస్తే మనం బాల్స్, రోప్స్, స్టిక్స్ తో ఉపయోగించేసాం. మరి మీకు ఏది ఇష్టమైతే అట్లా రకాలన్నీ ప్రాక్టీస్ కోసం అన్ని మేము అందిస్తున్నాం. చూడండి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.